నాకు ఈ పర్సన్‌కి వాయిస్ చెప్తుంటే కొంచెం చాలా బావుంటుంది. ఆ ఫీల్‌ని నేను ఎగ్జాక్ట్‌గా ప్లే చేయగలను అనుకునే వాయిస్ ఎవరిదైనా ఉందా? అందరూ ఉన్నారమ్మా. ఆ! అందరూ నా ఆర్టిస్టులందరూ, నేను చెప్పే ఆర్టిస్టులందరూ. ఇప్పుడు మూవీస్‌లో నేను మీనా గారికి చెప్పాను ఆ! కదా! హ్మ్. సో, సో, అది నాది యాప్ట్‌గానే ఉందని అన్నారు అందరూ. ఈవెన్ 'తరిగొండ బెంగమాంబ' సీరియల్ కూడా. అలాగే మన 'చీలసౌ శ్రవంతి' మీనా గారు, భావన అవును. గారు, హ్మ్. భావన ఆ! గారు, కస్తూరి గారు, గృహలక్ష్మి. అవును. ఆ! గృహలక్ష్మి కస్తూరి గారు. గృహలక్ష్మి కస్తూరి గారికి అండ్ ఇలాగా ప్రశాంతి గారు, హ్మ్. అందరూ ఎవరు నిహారిక గారు అని బెంగుళూరు ఆర్టిస్ట్ ఉన్నారు. హ్మ్. హ్మ్. ఆవిడ ఎవరైనా సరే అందరికీ యాప్ట్‌గా ఉందనే చెప్తారు. అండ్ అంటే ఒకరిని అందరిది కరెక్ట్‌గానే వస్తుంది. హ్మ్. పర్ఫెక్ట్‌గా వస్తుంది. వాళ్ళు చెప్తున్నట్టే ఉంటుంది అని చెప్తారు. ఓకే. మీకు అది మ్యూజిక్ కూడా టచ్ ఉంది కాబట్టి, హ్మ్. ఎప్పుడైనా డబ్బింగ్‌లో అంటే కొంతమంది డబ్బింగ్ ఇప్పుడు మనం జనరల్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటాము. వర్క్ హ్మ్. చేస్తున్నప్పుడు చిన్నగా ఇంట్లో సరదాగా ఆ! ఉంటాం గదా! ఆ క్యారెక్టర్‌లో కూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. అలా పాడినది ఏదైనా ఉందా మీకు? పాడింది అంటే 'గృహలక్ష్మిలో' ఉండింది. ఓకే. 'గృహలక్ష్మిలో' కొద్ది రోజులు తను మ్యూజిక్ టీచ్ చేస్తారు. ఓకే. హ్మ్. సో, స్టూడెంట్స్ అందరికీ నేర్పించేది అదే ఉండింది. సో, ఐ కుడ్ డూ దట్ ఈజిలీ. ఓకే. గుర్తుందా? ఏముంది అందులో? ఆ! వరవీణా మృదుపాణి అంతే ఇవే. అంతే ఓకే. గీతాలు అవి నేర్పించడము. ఆ! తర్వాత స సరిగమలు నేర్పించడము, అది జంట స్వరాలు నేర్పించడం. అవే ఉండాయి అన్నీ. హ్మ్. అంతే. మీకు పాడడం ఇష్టమా మేడం బేసిక్‌గా? నాకు పాడడం ఇష్టమే. ఆ! కాకపోతే నాకస్సలు అంటే ఏదైనా చెప్పనా మా గురూజీ చెప్పేవారు ఢిల్లీలో నేను నేర్చుకున్నప్పుడు, మ్యూజిక్‌ని మనము ఒక రోజు వదిలేస్తే అది 10 రోజులు వెనక్కి తీసుకెళ్ళిపోతుందని. అది నా విషయంలో చాలా ప్రూవ్ అయింది. అంటే ప్రూవ్ అయింది ఇన్ మీరు ద ఒక సెన్స్ రోజు కాదు కదా! ఇయర్సే వదిలేసారు. అంటే అట్లా కాదు. అట్లా కాదు. నేను పాడుకుంటాను ఇంట్లో. నేను పాడుకోనని కాదు. పాడతాను గానీ, బట్ కాకపోతే ఏంటంటే, ఆ ప్రాక్టీస్ ఉంటే అది ఇంకా బాగొస్తుంది. చాలా బాగా వస్తుంది అది. ఆ ప్రాక్టీస్ మొత్తము ఇప్పుడు బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్ నేను దానికి అంత టైం కేటాయించలేకపోతున్నాను. బట్ నాకు నేను పాడుకుంటాను. ఏదైనా ఒక పాట ఆడియన్స్ కోసం మీ నోటి నుంచి మంచి సాంగ్ ఏదైనా మీరు హ్మ్. రెగ్యులర్‌గా ఇంట్లో పాడుకునేదైనా పర్వాలేదు. రెగ్యులర్‌గా జస్ట్ 2 లైన్స్. ఆ! ఒకటి మా చిన్నప్పుడు స్కూల్‌లో ఒక బ్యాలే లాగా చేశారు. పల్లెటూరికి సంబంధించిన వాతావరణం ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు తను అక్కడికి వెళ్తారు. పాలగుమి విశ్వనాథన్ గారిది ఇది గురువుగారిది సాంగ్ అనమాట. ఓకే. సో, మా స్కూల్‌లో బ్యాలే చేశారు. దాంట్లో పాడామనమాట ఇది. జస్ట్ 2 లైన్స్. పంట చీల కట్ల మీద నడవాలి ఊహలే మురెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి ఓహో ఓహో జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఇట్లా ఓకే. నైస్. మూవీ సాంగ్స్ ఏమైనా వింటూ ఉంటారా ఎక్కువగా? తక్కువ. అవునా? తక్కువ. ఓకే. బికాజ్ ఎందుకంటే